భూత్ బంగ్లా మూవీ చూసాక ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే ఏంట్రా ఇది ఇప్పుడు భయపడాలని నవ్వాలో అర్థం కాలేదు. ఒక మహల్ ఉంటుంది మన మారుతి సినిమాలో లాగా, భూతాలు ప్రేతాలు పిశాచాలు అలాంటివి ఉంటాయి. మనకు తెలిసిన పాత దెయ్యాల స్టోరీని అలా మనం ఇదివరకే చూసిన అన్ని తెలుగు సినిమాలని మిక్స్ చేసి మన మొహాన్ని కొట్టారు. యాక్చువల్ గా ఈ సినిమాలో పాత సినిమాలో లాగా ఆ ట్విస్టులు టర్న్లు అలాంటి ఎలిమెంట్స్ బొచ్చడు ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవ్వడం అదేదో అంటే భూత్ బంగ్లా లోపల ఒక దెయ్యం ఉంటుంది. భూత్ బంగ్లా అంటే లోపల ఒక దెయ్యం ఉండాలి, ఆ దెయ్యంకి ఒక రీజన్ ఉండాలి, దానికి ఒక బ్యాక్ కనెక్ట్ ఉండాలి, అవన్నీ కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ ఉండాలి. కాబట్టి వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఏదో ఒక స్టోరీని చూపించారు. ఫస్ట్ స్టార్టింగ్ ఈ భూత్ బంగ్లాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ లో వసుధర అని చెప్పి ఒక దెయ్యాన్ని మనకి పరిచయం చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాలో మన అక్షయ్ కుమార్ అసలు ఇంతకు ముందు ఏదైతే కామెడీ చేశారో ఎగ్జాక్ట్లీ సేమ్ కామెడీ ఇంకా విచిత్రంగా ట్రై చేశారు. ఈ సినిమాలో మనకి ఒక్క సీన్ లో కూడా నవ్వు రాకుండా ఫస్ట్ హాఫ్ లో ఇది కామెడీ సినిమా కాబట్టి ఆ భూత్ బంగ్లాలు దయ్యాలు భూతాలు తిరుగుతున్నట్టు మనకు కొంచెం కలరింగ్ ఇచ్చి మనకు కామెడీ కోసం నవ్వుకోవాలి కాబట్టి అక్కడక్కడ కామెడీ సీన్ లో నడుస్తాయి. ఇప్పుడు మీరు నవ్వాలి కన్ఫర్మ్ గా బీజిఎం వస్తుంది పాత సినిమాలో వచ్చినట్టు, దానికి నవ్వు వచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో అదేదో లవ్ స్టోరీ అని ట్రై చేశారు, అది నార్మల్ స్టోరీ కూడా కాదు, దాన్ని మనం కంప్లీట్ గా మర్చిపోవచ్చు. ఇంటర్వెల్ కి ఒక ట్విస్ట్ ఇచ్చారు, ఆ ట్విస్ట్ చూసి మళ్ళా నవ్వుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత మీరు కామెడీ సినిమాకి రాలేదు, మీరు హర్రర్ సినిమాకి వచ్చారు అని చెప్పి కొన్ని హర్రర్ సీన్స్ ప్లే చేసి మనల్ని భయపెట్టారు. సో తీసుకెళ్ళినట్టు అక్కడ ఏదో వెడ్డింగ్ అంటారు, అక్కడ ఏదో వసుధర అంటారు, అక్కడ ఏదో సెట్టింగ్ అంటారు, దాని తర్వాత ఒక టెంపుల్ అంటారు, ఒక ట్రీ అంటారు, ఇవన్నీ చేసి క్లైమాక్స్ లో ఒక పెద్ద ఫైట్ అంటారు. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా అంటారు. అవన్నీ చూసినా మనం ఓ అనుకుని ఇందాక బెటర్ అన్నట్టే కామెడీ లాగా మనం అన్ని చూసేసి అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విచిత్రమైన ప్రయత్నాలు చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్ లోనే ఆయనే కనిపిస్తారు. ఇంకా ఈ సినిమాలో ఆయన ఎంతసేపు అన్ని వైపులా కనిపిస్తానే ఉంటారు కాబట్టి ఇంకా ఆయనలో ఉన్న చేష్టలన్నీ మనం భరించాలి, ఇంకా తప్పదు. ఇంకా అలాగే ఉంటుందని యాక్టింగ్ టబు గారు ఒక స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. సో కానీ ఆమె రోల్ పెద్దగా ఏం లేదు, ఈజీగా మనం మర్చిపోవచ్చు. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ పరేష్ రావల్ గారిని కూడా కంప్లీట్ చేశారు. సో అన్నట్టు నేను మర్చిపోయాను. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. లాస్ట్ రామ్జిన్ బలాకరేగా సాంగ్ ఒకటి చూడడం కోసం చూడాలంటే నువ్వు యూట్యూబ్ లో చూసుకోవచ్చు కదా అనేటట్టు ఎండలో ఆ సాంగ్ కూడా వస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమాలో బూతు ఉంటది కానీ మనం భయపెట్టలేదు. సో ఈ సినిమాలో కామెడీ ఉంటది కానీ మనకు నవ్వు రాలేదు. ఈ సినిమాలో స్టోరీ ఉంటది కానీ మనకి కనెక్ట్ అవ్వం. ఈ సినిమాలో ఎమోషన్ ఉంటది కానీ ఆ ఎమోషన్ మనకి డిమోషన్ వచ్చేటట్టు ఉంటది. ఓవరాల్ ఈ భూత్ బంగ్లా ఎలా ఉందంటే 3 hours ఈ సినిమా చూడాలంటే మీరే ఆలోచించుకోండి, నాకైతే వర్త్ అనిపించలేదు. దట్స్ ఇట్ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని మన ఛానల్ ఎవరి వీకెండ్ రిలీజ్ అయ్యే అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.